ఉంటుంది, వాళ్ళకు అవకాశాలు కల్పించాను. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చిన. ఇవన్నీ మీరు చేసిన ఉంటే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కానీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కానీ, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ పిల్లలకు మీరు నిర్మించి ఉంటే ఇవన్నీ కూడా నాకు అవకాశమే రాకపోవు కదా. ఈ 59,000 ఉద్యోగ నియామక పత్రాలు మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈరోజు ఈ నియామక పత్రాలు నేను ఇవ్వాల్సిన పరిస్థితే రాకపోతుండే కదా. మీ కుటుంబంలో నియమించుకున్న కారుణ్య నియామకాలు అదే కారుణ్యము ఈ పిల్లల మీద చూపించుంటే 500 కుటుంబాలకి ఇవాళ రవీంద్ర భారతిలో నేను కారుణ్య నియామకాలు ఇవ్వాల్సిన అవకాశమే ఉండకపోతుండే కదా. 10 ఏళ్ళు మీరు ఏవేవైతే చెయ్యలేదో, 10 ఏళ్ళు ఏ అంశంలో మీ బాధ్యత మర్చిపోయినరో, 10 ఏళ్ళు ఏ బాధ్యత పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించినరో వాటన్నిటినీ సవరించుకుంటూ పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు నేను ముందుకేస్తున్నా. ఇంతకుముందు బిల్డ్ నౌ, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీరు ఉన్నారు, ఏ పర్మిషన్ కూడా ఏ రికార్డు లేదు. సామాన్యులకు మాత్రం 100 చిక్కు ప్రశ్నలు, ఉన్నోడు వస్తే మాత్రం మాన్యువల్గా అప్లికేషన్. భూమి ప్రభుత్వం ఉందా తెలియదు, భూమి ప్రైవేట్దా తెలియదు, భూమి చెరువులు ఉందా తెలియదు, భూమి నాలాలు ఉందా తెలియదు, భూమి యజమాని ఇంకోరా తెలియదు. కాగితాలు ఆయన గారికి ఇస్తారు, ఆయన చూస్తాడు, ఈయన అనుమతిస్తాడు, వాడు కడతాడు. కట్టినాక ఎవడో నా భూమి అని వస్తే కొనుక్కున్నాడు, చూసేటోడు, ఇచ్చినోడు అందరు ఇరుక్కుంటారు. కమిషన్లు తీసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అందుకే నేను చెప్పిన అధికారులకు నథింగ్ డూయింగ్ ఆఫ్లైన్ పర్మిషన్స్ ఇయ్యను. మా బిల్డర్ చాలామంది నా మీద అలిగినరు. అరే మాకు ముందు చాలా లగ్జరీ ఉండే, మాకు చాలా కంఫర్ట్ ఉండే, ఒక ఆయనకు తీసుకొని పోయి కాగితాలు మిగతా అప్పచెప్తే నిమిషాలలో మాకు అనుమతి వచ్చేది, నువ్వు వచ్చినాక అన్ని చిక్కుముళ్ళు వేస్తున్నావు అని. ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్గా కొంత అప్పటి వరకు లగ్జరీ అనుభవించిన వానికి కొంత బాధ ఉంటుంది. ఎందుకంటే మాకు ఇంత గ్రీన్ ఛానల్లో మాకు కొన్ని వెసులుబాట్లు ఉండే. రేవంత్ రెడ్డి గారు రాగానే పేదోడు లేదు పెద్దోడు లేదు, అందరు క్యూలో రావాలి, ఆన్లైన్లో రావాలి, మీరు ఆటోమేటిక్ యాప్లో అప్లోడ్ చేయాలి, మీరు ఏమేమి పెడుతారో అందులో పెట్టుకురు, ప్రజలు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఈ భూమి ఎవరిదో తేలుతుంది, అది చెరువులు ఉందా లేదా తేలుతుంది, అది నాలాలు ఉందా లేదా తేలుతుంది. ఇవాళ అనుమతులు ఇచ్చిన వాళ్ళు మేము కొంతమందిని వాళ్ళు ఒత్తిడితో ఇచ్చారు, మేము ప్రాసిక్యూషన్కు మా అధికారులు రాశారు హైదరాబాద్, ఈ ఆఫీసర్లు అందరూ లోపలేమని. వాళ్ళు నేను పిలిచిన ఏందే ఏం చేయాలి సార్, ఆనాడు ఉన్నాయని ఇవ్వమన్నాడు, మేము ఇచ్చినాం, మీరు మమ్మల్ని ఏమో శిక్షిస్తామంటారు, మా పరిస్థితి ఏందని. అందుకే కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒత్తిడి తెచ్చినా పారదర్శకంగా ఉండాలని ఇవాళ బిల్డ్ నవ్ అనే ఒక యాప్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఎంత పెద్దోడైనా ఇందులోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. దీన్ని స్క్రూటినీ చేయడానికి ప్రజలకు అవకాశం ఇచ్చినాం, ప్రభుత్వ అధికారులకు అవకాశం ఇచ్చినాం. రేపు పొద్దుగాల ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుమతి ఇచ్చింది కాబట్టి మీరే బాధ్యత, మీరు శిక్ష అనుభవించుండి అని మిమ్మల్ని బలి చెయ్యొద్దన్న ఆలోచనతో ఈరోజు తెలంగాణకు సంబంధించిన కొంతమంది తయారు చేసిన ఒక యాప్ని ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేసినాం. ఇవన్నీ కూడా పారదర్శకమైన పరిపాలన అందించాలని, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇవ్వడానికి చేస్తున్న వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనేది నా ఆలోచన. దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ తెలంగాణ మోడల్. ఈ తెలంగాణ అనేది దేశానికే. నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ దేశ ప్రధానమంత్రి ఆయన అంటే నాకు గొప్ప గౌరవం, ఈ దేశాన్ని నేనే అభివృద్ధి చేసిన అంటే సంతోషం. ప్రధానమంత్రికి 3 సార్లు అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంత ఇక్కడనే జరిగింది. కంపెనీలు అన్నీ ఇక్కడికే వచ్చినాయి. ఇక్కడున్నోళ్ళే కాదు, ఆ ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే ఉత్తర భారతదేశం నుంచో గుజరాత్ నుంచో ఉద్యోగాలు చేయడానికి మన దగ్గరకు వస్తారు. మీరే అభివృద్ధి చేస్తే, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, మనోళ్ళు అక్కడికి ఎందుకు పోతలేరు? మీరు పుట్టి పెరిగిన గుజరాత్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు పోతలేరు? దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ 3 రాష్ట్రాలు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈరోజు మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాదు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన దగ్గరికే వస్తారు కదా. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి, ఒడిశా నుంచి ఇవాళ లేబర్ కూడా మన దగ్గరకు వస్తుండ్రు కదా. అభివృద్ధి మేము సాధించినట్ట, అభివృద్ధి మీరు చేసినట్ట అని నేను అడగదలుచుకున్న వారిని. అభివృద్ధికి చిరునామా మన ప్రాంతాలు, కష్టానికి మారు పేరు మనం.
మార్కెటింగ్ రకరకాల వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి మార్కెటింగ్ చేసుకునే తెలివితేటలని చేసుకుంటారు. కష్టం చేసేదే మనకు తెలుసు. చాలామంది నన్ను అంటుంటారు, నీ మీద వ్యతిరేకత ఉంది, నీ మీద కోపంగా ఉన్నారని. నేను అడగదలుచుకున్న మీ ద్వారా, రైతులు ఎందుకు కోపం ఉంటారు? 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ 10 నెలల్లో చేసినందుకు నా మీద రైతులు కోపంగా ఉంటారా? మహిళలు, మా ఆడబిడ్డలు, రాష్ట్రం మొత్తం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు చదువుకునే పిల్లల కాడ నుంచి మన పెద్దమ్మల వరకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మా ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 ఆర్టీసీ బస్సులను యజమానులను చేసి, కోటీశ్వరులను చేసి, కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారం మా స్వయం సహాయక సంఘాలకు అందించినందుకు ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే అదాని అంబానీలు, టాటాలు, బిర్లాలను ఒకప్పుడు అనుకునేది. అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కాంట్రాక్ట్ మా ఆడబిడ్డలకు, మా సీతక్కకు చెప్పి, మా బట్టి విక్రమార్క గారికి చెప్పి ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి సామర్థ్యం ఒప్పందం మా ఆడబిడ్డలు చేసిన. అందుకోసం నా మీద కోపంగా ఉంటారా? 50 లక్షల కుటుంబాలకి ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్న పేదవాడి ఇంట్లో వెలుగులు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. అందుకోసం ఈ 50 లక్షల కుటుంబాలు నా మీద కోపంగా ఉంటారా? 43 లక్షల మంది ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, అందుకోసం నా మీద కోపంగా ఉంటారా? విద్యార్థులకు, లక్షలాది మంది విద్యార్థులకు 40% డైట్ ఛార్జెస్, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు ఆ చిన్నారులు నా మీద కోపంగా ఉంటారా? అంతెందుకు 57,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించినందుకు వాళ్ళు ఉంటారా కోపంగా? ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎందుకు ఈరోజు 922 కుటుంబాలు వచ్చినాయి? మీకు అందరికీ నేను ఉద్యోగ నియామక పత్రాలు రవీంద్ర భారతిలో పిలిచి మీకు అప్పచెప్పినందుకు మీకు నా మీద కోపం ఉందా? ఇన్నేళ్ళ మీ కళ సాకారమైనందుకు నా పట్ల అభిమానం ఉంటుందా? నా మీద కోపం ఉంటుందా? సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఏంటంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే, వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఎక్కడ మేము వైఫల్యం చెందినము? రేవంత్ రెడ్డికి పట్టు రాలేదు అని అంటారు. పట్టు రావడం అంటే ఓ రాజయ్యను దళితుని తీసేయడం, ఓ ఈటల రాజేందర్ బలైన వర్గాల వ్యక్తిని మంత్రివర్గం నుంచి తీసేస్తే పట్టు వచ్చినట్ట? తీయడానికి కారణం చెప్తే పట్టు వచ్చినట్టు. తీయడానికి సహేతుకమైన కారణం ఉంటే నీ సొంత మోడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టు వచ్చినట్టు, కానీ పంచక తింటే పట్టు వచ్చినట్ట? పరిపాలన భవనమైన సచివాలయానికి రానోనికి 10 ఏళ్ళు రానోనికి పట్టు వచ్చిందంట పరిపాలన మీద. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా, మీకే అందుబాటులో ఉన్నా, నాకు మాత్రం పట్టు రాలేదు అంటుంది. ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నా నేను. ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని, నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చారు. ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసింది. నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారా మిత్రులారా? మీరు చెప్పండి. సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చి తన బాధను చెప్పుకోవడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు కదా మీరు వచ్చి నిరసన తెలిపింది.